ప్రీవియస్ వీడియోలో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో లాంబ్డా ఫంక్షన్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. వాట్ ఈస్ లాంబ్డా ఫంక్షన్? లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి? లాంబ్డా ఫంక్షన్ అంటే ఒక అనానమస్ ఫంక్షన్. అనానమస్ అంటే తెలుసు కదా, ఊరు పేరు లేకుంటే అనానమస్ అని అంటారు. అలాగే ఒక ఫంక్షన్కి నేమ్ లేకుంటే దాన్ని అనానమస్ ఫంక్షన్ అని అంటాము. ఈ లాంబ్డా ఫంక్షన్కి నేమ్ ఏం ఉండదు. సో ఈ లాంబ్డా ఫంక్షన్కి మనం నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ ఫంక్షన్లో ఓన్లీ వన్ లైన్ ఆఫ్ కోడే ఉంటుంది. అంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఈ లాంబ్డా ఫంక్షన్లో. సో ఎప్పుడైనా ఒక ఫంక్షన్లో ఓన్లీ వన్ లైన్ కోడ్ ఆర్ సింగిల్ ఎక్స్ప్రెషన్ రాయాలి అనుకుంటే, అలాగే ఆ ఫంక్షన్కి నేమ్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేకుంటే ఈ లాంబ్డా ఫంక్షన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఒక ఫంక్షన్ని ఇన్స్టాంట్గా వన్ లైన్ ఆఫ్ కోడ్తో నేమ్ లేకుండా డిక్లేర్ చేసుకోవాలి అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఈ లాంబ్డా ఫంక్షన్ మనకి ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుందంటే మ్యాప్, ఫిల్టర్ అండ్ రెడ్యూస్, ఈ 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది. సో ఈ 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి కాంపిటేటివ్ కోడింగ్లో. అవి యూజ్ చేసుకొని పెద్ద ప్రోగ్రామ్ను కూడా సింపుల్గా రాసేయచ్చు. మనకి కాంపిటేటివ్ కోడింగ్లో ఎక్కువగా ఎదురయ్యే ప్రాబ్లం టైం లిమిట్ ఎక్సీడ్ అవ్వడం. ఇది ఎందుకు వస్తుందంటే ఇచ్చిన టైం లోపల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకుంటే అప్పుడు వస్తుంది. సో ఈ మ్యాప్, ఫిల్టర్ అండ్ రెడ్యూస్ యూజ్ చేసుకొని ఆ టైం లిమిట్ ఎక్సీడ్ని ఓవర్కమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 3 ఫంక్షన్స్ని సి లాంగ్వేజ్లో రాశారు కాబట్టి కొంచెం టైం బెనిఫిట్ ఉంటుంది మనకి. సో ఈ 3 ఫంక్షన్స్ని వాడాలి అంటే మీకు ఖచ్చితంగా ఈ లాంబ్డా ఫంక్షన్ రావాలి. ఇది లేకున్నా ఆ 3 ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది టాస్క్ని సింపుల్గా ఫినిష్ చేస్తుంది. సో అందుకే ఈ లాంబ్డా ఫంక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లాంబ్డా ఫంక్షన్ని మనం లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసుకొని డిక్లేర్ చేస్తాము. సరే, దీని సింటాక్స్ చూద్దాం. లాంబ్డా పారామీటర్స్ కోలన్ ఎక్స్ప్రెషన్. సో ఈ లాంబ్డా అనేది ఒక కీవర్డ్. దీన్ని యూజ్ చేసుకొనే మనం లాంబ్డా ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ పారామీటర్స్ అంటే మనం లాంబ్డా ఫంక్షన్లో పాస్ చేయాలి అనుకున్న పారామీటర్స్. సో మనం ఈ లాంబ్డా ఫంక్షన్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు మనకి ఏ పారామీటర్స్ కావాలో వాటిని మనం ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే మనం రిటర్న్ చేయాలి అనుకునే రిజల్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఆర్ లాజిక్. ఇది లాంబ్డా ఫంక్షన్ కాబట్టి దీనికి నేమ్ ఉండదు. సో ఎలాగైతే నార్మల్ ఫంక్షన్కి డిఎఫ్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఫంక్షన్ డిక్లేర్ చేస్తామో, దీన్ని కూడా లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసుకొని డిక్లేర్ చేస్తాము. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫంక్షన్కి నేమ్ ఉంటుంది, దీనికి నేమ్ ఉండదు. దానికి పారామీటర్స్ ఉంటాయి, దీనికి పారామీటర్స్ ఉంటాయి. దానికి బాడీ ఉంటుంది, దీనికి బాడీ ఉంటుంది. అదే ఎక్స్ప్రెషన్. లాంబ్డా ఫంక్షన్ని డిక్లేర్ చేస్తే సరిపోతుందా? దాన్ని కాల్ చేయాలి కదా. ఎందుకంటే లాంబ్డా ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి. సో ఈ లాంబ్డా ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి అంటే ఈ విధంగా లాంబ్డా పారామీటర్స్ కోలన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే మనం లాంబ్డా ఫంక్షన్ని రాశాక డైరెక్ట్ ఆ ఫంక్షన్ని పెరాన్సిస్లో పెట్టి దాని పక్కన పెరాన్సిస్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లాంబ్డా ఫంక్షన్ని మనం కాల్ చేస్తాము. మీకు ఫంక్షన్స్ అంటే తెలుసు కాబట్టి ఇది పెద్ద కష్టమేమీ కాదులే. సరే, ఇది ఇలా కాదు, ఎగ్జాంపుల్తో చూస్తేనే అర్థమవుతుంది. సో చూసేద్దాం. ఫస్ట్ నార్మల్ ఫంక్షన్ని రాద్దాం, తర్వాత దాన్ని మనం లాంబ్డా ఫంక్షన్లో ఎలా రాయాలో చూద్దాము. అప్పుడే మనకి నార్మల్ ఫంక్షన్కి లాంబ్డా ఫంక్షన్కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ రాద్దాం. అది ఏంటంటే ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేసి రిటర్న్ చేయాలి. సో నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం. డిఎఫ్, దానికి నేమ్ వచ్చి స్క్వేరింగ్ నెంబర్ అనిద్దాం. స్క్వేరింగ్ నెంబర్. సో దీంట్లో ఒక పారామీటర్ని ఇద్దాం, దాని నేము నెంబర్ అని ఇస్తున్నాను. సో ఈ ఇచ్చిన నెంబర్ని మనం స్క్వేర్ చేసి రిటర్న్ చేయాలి. సో ఈ ఫంక్షన్ బాడీలో రిటర్న్ నెంబర్ $2. సో రిటర్న్ నెంబర్ $2 అంటే మనం ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని వాడాలంటే కాల్ చేయాలి కదా. సో ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ ఏంటి? స్క్వేరింగ్ నెంబర్. సో స్క్వేరింగ్ నెంబర్ ఆఫ్
నేను నెంబర్ పారామీటర్కి 10 ఇస్తున్నాను. సో ఈ 10 అనే నెంబరు స్క్వేర్ అయ్యి మనకి రిటర్న్ చేస్తుంది. సో మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలంటే ఈ ఫంక్షన్ని ప్రింట్ చేయాలి కదా. సో ఈ ఫంక్షన్ని ప్రింట్ లోపల పెడుతున్నాను చూడండి, ప్రింట్. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి 100 అని వచ్చింది. సో 100 అంటే స్క్వేర్ ఆఫ్ 10 కదా. సో మనం ఒక టాస్క్ని ఫంక్షన్ యూస్ చేసుకొని కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఇదే టాస్క్ని ల్యాండా ఫంక్షన్ యూస్ చేసుకొని కంప్లీట్ చేద్దాం. ఒక ల్యాండా ఫంక్షన్ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్ గుర్తుంది కదా. సో డిక్లేర్ చేద్దాం. సో నేను ఈ ఫంక్షన్ ఇలాగ ఉంచి సపరేట్గా ల్యాండా ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాను. ల్యాండా సో పారామీటర్గా నెంబర్ ఇద్దాం కోలన్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, నెంబర్ని స్క్వేర్ చేయడం. నెంబర్ $2. సో ఇక్కడ మనం రిటర్న్ ఏమి ఇవ్వనవసరం లేదు. ఇక్కడ మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి మనకి రిజల్ట్ రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు ల్యాండా ఫంక్షన్ని డిక్లేర్ చేసేసాము. ఇప్పుడు ఈ ల్యాండా ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, అప్పుడే మనకి ల్యాండా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ల్యాండా ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి, ఆ ల్యాండా ఫంక్షన్ పెరాన్సిస్లో పెట్టి అండ్ బయట పెరాన్సిస్లో ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. చేద్దామా? ఈ ల్యాండా ఫంక్షన్ పెరాన్సిస్లో పెడుతున్నాం చూడండి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్గా నెక్స్ట్ 10 ఇస్తున్నాం చూడండి. సో ల్యాండా ఫంక్షన్ని డిక్లేర్ చేసాం, అలాగే కాల్ కూడా చేసాం. ఇప్పుడు ఈ ల్యాండా ఫంక్షన్ అనేది అవుట్పుట్లో రావాలంటే దీన్ని ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ ఫంక్షన్లో ఇద్దాం ప్రింట్. సో ఇచ్చాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి 100 అని వచ్చింది. సో ఫస్ట్ 100 వచ్చి నార్మల్ ఫంక్షన్ ద్వారా వచ్చింది అండ్ నెక్స్ట్ 100 వచ్చి ల్యాండా ఫంక్షన్ ద్వారా వచ్చింది. సో ఫంక్షన్లో చేసిన టాస్క్ని ల్యాండా ఫంక్షన్ ఎలా చేసిందో చూశారు కదా. సో ఫంక్షన్ బాడీ అనేది 1 లైన్ ఆఫ్ కోడ్ ఆర్ సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఏది బెటర్గా ఉంది, ల్యాండా ఫంక్షనే కదా. సింపుల్గా డిక్లేర్ చేసేసాము. సో ఇక్కడ ఈ ఫంక్షను, దానికి నేము, దానికి రిటర్న్ వాల్యూ, దాన్ని మళ్ళీ కాల్ చేయడం ఎంత ఇచ్చే బదులు ల్యాండా ఫంక్షన్ యూస్ చేసుకొని సింపుల్గా ఇచ్చేయచ్చు. అలాగే ఇప్పుడు మనం ఒక టాస్క్ని నార్మల్ ఫంక్షన్ ద్వారా డిక్లేర్ చేసాము, అలాగే ల్యాండా ఫంక్షన్ ద్వారా కూడా డిక్లేర్ చేసాము. సో ఇప్పుడు రెండిట్లో ఏది ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఖచ్చితంగా ల్యాండా ఫంక్షనే. ఎందుకంటే దీనికి నేమ్ ఏమి ఉండదు. సో నేమ్ని మెమరీలో స్టోర్ చేసి రిట్రీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే నార్మల్ ఫంక్షన్కి అయితే నేమ్ ఇవ్వాలి. సో మెమరీ ఎఫిషియెంట్ కూడా ఈ ల్యాండా ఫంక్షనే. సో సింగిల్ లైన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ కోడ్ ఉంటే ఏ ఫంక్షన్ యూస్ చేస్తారు? ఎస్, ల్యాండా ఫంక్షనే యూస్ చేయండి. ఈ ల్యాండా ఫంక్షన్ని విడిగా ఎక్కువగా ఎవరు వాడరు. ఇది డైరెక్ట్ మ్యాప్, ఫిల్టరు, రెడ్యూసు, లిస్ట్ కాంప్రిహెన్షన్స్, టుపుల్ కాంప్రిహెన్షన్స్, సెట్ కాంప్రిహెన్షన్, బిల్టిన్ ఫంక్షన్స్ ఇలాంటి వాటిలోనే ఎక్కువగా వాడతారు. ఈ ల్యాండా ఫంక్షన్స్ని మీరు చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు, బట్ మీకు అవన్నీ ఎక్కువ అవసరపడవు. ఇప్పుడు చెప్పిందే మీకు ఎక్కువ యూజ్ అవుతుంది. లేదా ఇంకో సిచ్యువేషన్లో ఈ ల్యాండా ఫంక్షన్ యూజ్ అవుతుంది. అదేంటో చెప్తా. ల్యాండా ఫంక్షన్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కూడా మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలానో చూసే ముందు ఫస్ట్ నార్మల్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని చెప్తా, తర్వాత దాన్ని ల్యాండా ఫంక్షన్లో చెప్తా. సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాయాలి. అది ఏంటంటే ఇచ్చిన నెంబర్ ఈవెన్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి. అదే ఇచ్చిన నెంబర్ ఈవెన్ కాకుంటే నాట్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో రాద్దామా? ముందు ఈ కోడ్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. దాని నేము ఈజ్ ఈవెన్ అని ఇస్తున్నాను. దాంట్లో పారామీటర్గా నెంబర్ అని ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒక నెంబరు ఈవెనా కాదని ఎలా కనుక్కుంటాం? ఇచ్చిన నెంబరు 2తో మాడ్యులో డివిజన్ అయితే వచ్చే రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబరు. సో ఇఫ్ నెంబర్ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇచ్చిన నెంబరు 2తో డివైడ్ అయితే ఏం ప్రింట్ చేయాలని చెప్పాం? ఈవెన్ అని ప్రింట్ చేయాలని చెప్పాం. సో ప్రింట్ ఈవెన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ ఈవెన్ కాకుంటే ఏం ప్రింట్ చేయాలని చెప్పాం? నాట్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి అని చెప్పాం. సో ఎల్స్లో ప్రింట్ నాట్ ఈవెన్ అని ఇస్తున్నాను. సో ఫంక్షన్ రాసేసాము. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసి ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఏమేంటి? ఈజ్ ఈవెన్. నేను ఆర్గ్యుమెంట్గా 14 ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఈవెన్ నన్ను వచ్చింది. సో ఇక్కడ నన్ను ఎందుకు వచ్చిందంటే ఫంక్షన్లో రిటర్న్ ఇవ్వకుండా ప్రింట్ ఇచ్చాం కదా, అందుకని. సో ప్రోగ్రాంలో ఏది రిటర్న్ అవ్వకుంటే మనకి నన్ను అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ని తీసేద్దాం ఇక్కడ ఫంక్షన్ కాల్లో. సో తీసేసాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఈవెన్ అని ప్రింట్ అయింది. చూడండి, నన్ను రాలేదు. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ల్యాండా ఫంక్షన్ యూజ్ చేసుకొని చేద్దాం. ల్యాండా పారామీటర్గా
నెంబర్ అని ఇస్తున్నాను కోలన్. సో ఇప్పుడు నెంబరు ఈవెనా కాదని ఎలా కనుక్కుంటాం? ఇచ్చిన నెంబరు 2తో మాడ్యులో డివిజన్ అయితే వచ్చే రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబరు. సో ఇద్దాం ఇఫ్ నెంబర్ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే దీని ముందు ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ ఈవెన్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నెంబర్ కనుక ఈవెన్ అయితే మనకి ఈ ప్రింట్ ఈవెన్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ ఈవెన్ కాకుంటే నాట్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి కదా. సో ఎల్స్ ఇచ్చి ప్రింట్ నాట్ ఈవెన్ అని ఇద్దాం. ఎల్స్ ప్రింట్ నాట్ ఈవెన్. సో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ స్టేట్మెంట్ ముందున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుంటే ఆటోమేటిక్గా ఎల్స్ పక్కన ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కాల్ చేయడానికి ముందు ఈ ల్యాండా ఫంక్షన్ని పెరాన్సిస్లో పెడుతున్నాను. నెక్స్ట్ ఈ ల్యాండా ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో పెరాన్సిస్ 15 అని ఇస్తున్నాను. సో 15 అనేది ఈవెనా కాదా అని కనుక్కోవడానికి దీన్ని ఆర్గ్యుమెంట్లా పాస్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఈవెన్ నాట్ ఈవెన్ అని వచ్చింది. సో ఈవెన్ అనేది ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 14కి వచ్చింది. నాట్ ఈవెన్ అనేది ఈ ల్యాండా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 15కి వచ్చిన రిజల్ట్. సో ఈ విధంగా ఒక ఫంక్షన్లో ఇఫ్ ఎల్స్ కానీ యూజ్ చేయాలి అనుకుంటే ల్యాండా ఫంక్షన్లో ఇలా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా ల్యాండా ఫంక్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలో చూశారు కదా. ఇప్పుడు ఈ ల్యాండా ఫంక్షన్ని ఎప్పుడు యూజ్ చేయకూడదు అండ్ ఎలా యూజ్ చేయకూడదో చెప్తా. సో ఈ ప్రోగ్రామ్ రిమూవ్ చేస్తున్నాను. సో ఈ ల్యాండా ఫంక్షన్ని ఎలా యూజ్ చేయకూడదంటే ఒక ల్యాండా ఫంక్షన్ని వేరియబుల్లో స్టోర్ చేసి కాల్ చేసే పని అయితే అసలు చేయకండి. లైక్ ఈ విధంగా చూడండి, సపోజ్ ఎఫ్ ఈక్వల్ టు ల్యాండా ఏ కోలన్ ఏ స్టార్ 4. సో ఒక ల్యాండా ఫంక్షన్ని డిక్లేర్ చేసి ఎఫ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఈ ఎఫ్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 2 అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్లో ఉన్న ల్యాండా ఫంక్షన్ కాల్ అవుతుంది 2 అనే ఆర్గ్యుమెంట్ని తీసుకొని. ఇప్పుడు దీన్ని ప్రింట్ ఫంక్షన్లో ఇద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 8 వచ్చింది. సో 4 2 = 8 కదా. సో నేనేం చెప్తున్నానంటే ఇలా మాత్రం ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ల్యాండా ఫంక్షన్ని యూజ్ చేయొద్దు. అసలు ఒక వేరియబుల్లో ల్యాండా ఫంక్షన్ స్టోర్ చేసి మళ్ళీ ఆ వేరియబుల్ని కాల్ చేయడం అంటే నార్మల్ ఫంక్షన్ని యూజ్ చేసినట్టే లెక్క. సో ల్యాండా ఫంక్షన్ని ఏ వేరియబుల్లో స్టోర్ చేయకండి, డైరెక్ట్గా యూజ్ చేయండి. అప్పుడే మనకి ఈ ల్యాండా ఫంక్షన్కి బెనిఫిట్ ఉంటుంది, లేదంటే యూజ్ ఉండదు. మళ్ళీ ఆ వేరియబుల్ని స్టోర్ చేసి కాల్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు? సో ఈ విధంగా ఇవ్వకూడదు. సో ఇక్కడ కోడ్ రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈ ల్యాండా ఫంక్షన్లో కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ రాయకండి. ఎలాగంటే ఈ విధంగా చూడండి, ల్యాండా మార్క్స్ కోలన్ ఎక్సలెంట్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 90 ఎల్స్ గుడ్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 70 ఎల్స్ యావరేజ్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 ఎల్స్ ఫెయిల్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. చూడండి, ఈ ల్యాండా ఫంక్షన్ని పెరాన్సిస్లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ ల్యాండా ఫంక్షన్ని ప్రింట్ ఫంక్షన్లో పెడదాం. ఆర్గ్యుమెంట్గా 75 ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, గుడ్ అని వచ్చింది. అసలు ఇక్కడ గుడ్ అనేది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇక్కడ. సో అందుకే ఇలాంటి కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వద్దు ల్యాండా ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు. ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంటే కోడ్ అనేది రీడబుల్గా ఉంటుందా? ఎవరైనా ఈ ల్యాండా ఫంక్షన్ని చూస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఇలాంటి బిగ్ ఎక్స్ప్రెషన్ ఉంటే మాత్రం ల్యాండా ఫంక్షన్ రాయకండి. ఇలాంటి వాటిని నార్మల్ ఫంక్షన్లో రాయండి. ఇప్పుడు ఈ ల్యాండా ఫంక్షన్లో రాసిన కోడ్ని నార్మల్ ఫంక్షన్లో రాద్దాము, ఎంత రీడబుల్గా ఉంటుందో చూడండి. డిఈఎఫ్ ఫంక్షన్ ఏమో గ్రేడ్ అని ఇస్తున్నాను. దీనికి మార్క్స్ అని ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ బాడీలో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 90 రిటర్న్ ఎక్సలెంట్. నెక్స్ట్ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 70 కోలన్ రిటర్న్ గుడ్. నెక్స్ట్ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 కోలన్ రిటర్న్ యావరేజ్ ఎల్స్ రిటర్న్ ఫెయిల్. సో మనం ల్యాండా ఫంక్షన్లో రాసిన కోడ్ని నార్మల్ ఫంక్షన్లో రాస్తే ఎంత రీడబుల్గా ఉందో చూడండి. సో ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా, మార్క్స్ అనేటివి 90 కన్నా గ్రేటర్ దాన్ అయితే ఎక్సలెంట్ అని రిటర్న్ చేయాలి అని, అలాగే మార్క్స్ అనేవి 70 కన్నా గ్రేటర్ దాన్ అయితే గుడ్ అని రిటర్న్ చేయాలి, అలాగే మార్క్స్ అనేటివి 60 కన్నా గ్రేటర్ దాన్ అయితే యావరేజ్ అని రిటర్న్ చేయాలి. ఇవేవి కాకుంటే ఫెయిల్ అని రిటర్న్ చేయాలి అని చాలా రీడబుల్గా ఉంది కదా కోడ్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసి ప్రింట్ చేద్దాం.
దీంట్లో కూడా 75 ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, గుడ్ అని వచ్చింది. సో ఏదైనా ఒకటే, కానీ ఇది రీడబుల్గా ఉంది, లాంబ్డా ఫంక్షన్ రీడబుల్గా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నార్మల్ ఫంక్షన్ రాయండి. ఓన్లీ ఫంక్షన్లో చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటేనే అప్పుడు లాంబ్డా ఫంక్షన్ రాయండి. సో లాంబ్డా ఫంక్షన్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలో తెలుసు కదా. ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉండాలి. అలాగే ఆ సింగిల్ లైన్ కోడ్ ఎక్స్ప్రెషన్ సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ ఫంక్షన్కి నేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ లాంబ్డా ఫంక్షన్స్కి కూడా ఎలాగైతే నార్మల్ ఫంక్షన్కి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో దీనికి కూడా ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ గురించి క్లియర్గా చెప్పాను. ఒకవేళ చూడాలి అనుకుంటే చూడండి. అలాగే ఈ లాంబ్డా ఫంక్షన్కి కూడా సపరేట్గా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చెప్పాలి అంటే కింద కామెంట్లో పెట్టండి, చేస్తాను. ఈ లాంబ్డా ఫంక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీనికి మ్యాప్ ఫంక్షన్, ఫిల్టర్ ఫంక్షన్ అండ్ రెడ్యూస్ ఫంక్షన్లో ఎలా వాడాలో వచ్చే వీడియోస్లో ఫుల్ డెప్త్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రింట్ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.